స్టార్ట్ ఫోటో తీసుకోవచ్చా? తీసుకున్నాను కదా, బోర్డు తీసుకో. ఈరోజు ముఖ్య అతిథులు వచ్చేసినట్టు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా శ్రీ నాగస్వామి నాయక్ సార్ గారు, అలాగే మాకు రీడరు మరియు ఆప్తులు మిత్రులు సీనియర్ రిటైర్డ్ ఆడిటర్ అయినటువంటి నాగేశ్వర సార్ గారు, ఇక్కడికి వచ్చిన మీ అందరు గ్రంథాల పాఠకుల సమక్షంలో మరి మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చేసి మేలో ఉంటుంది, జాతీయ మహిళా దినోత్సవం ఇది అంతర్జాతీయ మహిళ అంటే అంతర్జాతీయంగా మహిళలు పేరెన్నుకున్న వాళ్ళని మనమంతా గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం మన బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఒకరు మన భారతదేశ వాసి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మనం గొప్పగా చెప్పాల్సిన లేదు, అందరికీ తెలిసిన విషయమే, గొప్ప మహిళా నేత. అలాగే ఇంకొకరు మదర్ తెరీసా గారు, చారిటీస్ సేవ చేయాలంటే ముందుగా గుర్తొచ్చే మహిళా అనేటువంటి మదర్ తెరీసా గారు, అలాగే బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి మార్గరెట్ థాచర్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, సార్ అన్నట్టు సునీత విలియమ్స్, వీళ్ళందరూ కూడా పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపించిన వ్యక్తులు. వీళ్ళే కాదు, ఎంతోమంది తెలిసిన వాళ్ళు, మీడియా దృష్టిలో అజ్ఞాతంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది కూడా మహిళలు వారి వారి సేవలను ప్రభుత్వానికైతేనేమి ప్రజలకైతేనేమి అందించి ప్రపంచ ఖ్యాతి పొందిన ఎంతో మహిళామణులు మరి ఈరోజు వాళ్ళని స్మరించుకోవడం మన కనీస బాధ్యత, మన కర్తవ్యంగా భావిస్తూ ఇక్కడ చేసుకున్నాము. ఈ చిన్న కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, మా గ్రంథాల పాఠకులు, మా హృదయ ప్రిన్సిపల్ గారు నాయక్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈరోజు విశిష్టత గురించి నాయక్ గారు చాలా గొప్పగా వివరించారు. మనకు ముఖ్యంగా మహిళా దినోత్సవం అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ దినోత్సవంగా అందరూ జరుపుకుంటున్నారు. మహిళలందరూ గర్వపడాల్సిన విషయం ఇది. అందువలన మహిళా మండలకు అందరూ పోరాట స్ఫూర్తితో మన దేశ గౌరవాన్ని మరీ ఇనుమడింపజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం సార్. తర్వాత మాట్లాడు. రెస్పెక్టెడ్ వెంకటేశ్వర్లు గారు, శాఖ గ్రంథాలయ అధికారి, ఈరోజు మనము ఇక్కడ మహిళలను గౌరవించుకునేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ లైబ్రరీలో చేయడము చాలా ఆనందకరంగా ఉంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్తో కూడా కలిపి ఈ శాఖా గ్రంథాలయంలో చేయడము అతి ముఖ్యమైనది. ముఖ్యంగా ఇక్కడ స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేశాభివృద్ధి, గ్రామాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అదే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వీళ్ళు అంటే స్త్రీలు వెన్నెముకగా నిలిచి ఇప్పుడు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా నడుపుతున్నారు. ఒక విధంగా మన ఇందిరాగాంధీ గారిని చూసుకుంటే ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కొడియబడి దేశాన్ని ముందుండి ఉక్కు సంకల్పంతో ముందు నడిపిన మహానేత. మరియు ఇక్కడ మదర్ తెరీసా గారు కూడా ప్రేమ అభిమానము పంచుతూ ప్రజల్లో దాగున్న అజ్ఞానాన్ని తీసేసి ఆమె సేవనే ఒక మార్గంగా ఎంచుకొని మన దేశానికే ఆదర్శంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి మదర్ తెరీసా గారు. వీరి యొక్క జయంతులు వీళ్ళను గుర్తు చేసుకోవడము, వీళ్ళే కాదు శాస్త్ర సాంకేతికాల్లో ముందు ఉండి సునీత విలియమ్స్ వీళ్ళందరూ కూడా భారతదేశానికి సేవ చేశారు. తర్వాత దేశ నాయకులు వాళ్ళ పిల్లలను ఎలా మలిచి దేశం కోసము ప్రాణత్యాగం చేసే స్థాయికి తీసుకెళ్లే ఘనత కూడా మదర్లోనే ఉంటుంది. సో వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని భారతదేశం ఇంకా ముందుకు పోయి పురోభివృద్ధి చెందుతూ
చెందాలి అని ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేసిన వెంకటేశ్వర గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్.